అవుతున్న సినిమాలలో ప్రేక్షకులు ఆసక్తి దృష్టిని బాగా ఆకర్షిస్తున్న చిన్న సినిమా హనుమాన్. అయితే మిగతా సంక్రాంతి సినిమాలతో పోల్చితే దీనికి థియేటర్లు మరీ తక్కువ ఇవ్వడం పట్ల చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. మొన్న సినీ పెద్దలంతా కలిసి సమావేశమై ప్రెస్ మీట్ పెట్టి మరీ అన్ని సినిమాలకు న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. కానీ రిలీజ్ దగ్గర పడుతున్న పరిస్థితుల్లో పెద్ద మార్పు అయితే కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కావడంతో థియేటర్ల సమస్య గురించి ఆయన ఏం మాట్లాడతాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే సూటిగా కాకుండా ఈ సమస్య గురించి పరోక్షంగా ప్రస్తావించారు చిరు. జనవరి 12న గుంటూరు కారం సినిమాకి మేజర్ థియేటర్లు లాగేసుకుని హనుమాన్ సినిమాని ఇబ్బంది పెడుతున్న దిల్ రాజుకు ఆయన పరోక్షంగా చిన్న కౌంటర్ లాంటిది వేయడం విశేషం. ఈ సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటూ కంటెంట్ ఉన్న సినిమా నెమ్మదిగా అయినా పుంజుకుంటుందని చెప్పుకొచ్చిన చిరు దిల్ రాజు ప్రస్తావన తెచ్చారు. 2017లో సంక్రాంతికి ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండగా శతమానం భవతి సినిమాని వెనక్కి తీసుకెళ్లొచ్చు కదా అని తాను రాజుతో అన్నానని, కానీ చిన్న సినిమాకు కూడా స్కోప్ ఉండాలని, అది కూడా బాగా ఆడుతుందని చెప్పి ఆ సినిమాను రిలీజ్ చేశాడు. అది బాగా ఆడింది. అలాగే ఇప్పుడు హనుమాన్ అనే చిన్న సినిమాకి కూడా అన్నీ కలిసి వచ్చి బాగా ఆడుతుందని ఆశిస్తున్నానని చిరు అన్నారు. దిల్ రాజు ప్రస్తావన తెచ్చి శతమానం భవతి సక్సెస్ గురించి మాట్లాడడం ద్వారా పరోక్షంగా హనుమాన్ సినిమా కూడా సక్సెస్ అవుతుంది, ముందుకెళ్తుందని చెప్పుకొచ్చాడు చిరు. చూడాలి మరి ఈ సంక్రాంతి రేసులో ఏ సినిమా సక్సెస్ అందుకుంటుందో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.